హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. అవును, మల్లేపట్ల మొత్తుకుంటూ ఉన్నాడు కదా, మళ్ళీ ఏమైంది ఈయనకి? నిజంగా ఇన్ని రోజులు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు, అబ్బా వదిలేసిండు రెడ్లని, ఆయన పని ఆయన వేసుకుంటున్నాడు, పీడ వదిలింది అనుకున్నాను. మళ్ళీ మొదలు పెట్టిండు. నినగక ముందు ఏదో వీడియో చేసినట్టున్నాడు కదా 2-3 days బ్యాక్. ఎన్నది క్రిమిలేయర్ గురించి ఆయన ఎమ్మెల్సీ ఎట్లా అయ్యిండు, ఆయన ఎమ్మెల్సీ ఎట్లా చేసిండో తెలియదు, కానీ అది నోరా లేకపోతే ఇంకేమన్నాడా? అన్నమే తింటుండే అసలు కడుపుకి. ఆయన క్రిమిలేయర్ గురించి తెలియదట. ఓసీలకు వచ్చేటువంటి సీట్లలో ఎందుకు కట్అవుట్ తగ్గింది అనడానికి రీజన్ తెలియదట. సర్లే అనుకొని ఊరుకున్నాను. కానీ ఫ్రెష్గా నిన్న ఇవాళ ఏదో వీడియో చేసినట్టున్నాడు. నాకు ఇందాక తమ్ముడు పంపించాడు. అసలు నేను ఆయన వీడియోలు కనిపిస్తే చూడడం కూడా మానేసిన, ఎందుకు వచ్చింది అనవసరమైన దరిద్రం అని. కానీ ఇందాక ఒక వీడియో పంపించాడు ఒక తమ్ముడు. ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా రక్తం ఉడుకుతున్నది. ఎంతసేపు ఏమంటాడు, కాలేజీలు మీయే, స్కూళ్ళు మీయే, హాస్పిటల్స్ మీయే. మీయే మీన్స్ రెడ్లే. నేను రెడ్డి బిడ్డలై పుట్టినా కదా, కర్మగాలి రెడ్లే. ఆయన ఏం చెప్తూ ఉంటాడు, హాస్పిటల్ అన్నీ మీయే, స్కూల్ అన్నీ మీయే, కాలేజీలు అన్నీ మీయే, మెడికల్ షాపులు మీయే, భూములు మీయే, జాగలు మీయే, ఇవన్నీ చెప్తా ఉన్నాడు కదా. సర్లే ఏదో నోరుంది వాగుతున్నారులే అనుకున్నాను. కానీ ఫ్రెష్గా ఆయన అందుకుంది ఏంది, రెడ్ల పిల్లలందరూ, ఓసీల పిల్లలందరూ విదేశాలలోకి వెళ్ళిపోతున్నారట. విదేశాలు మీన్స్ కాస్ట్లీ కంట్రీస్కి రెడ్ల పిల్లలు వెళ్తున్నారట. చిన్న చిన్న కంట్రీస్కి, ఏది గల్ఫ్, అరబ్ దేశాలు అలాంటి వాటికి, దుబాయ్లు, మస్కట్లు, కువైట్లు ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి దేశాలకి బీసీల పిల్లలు వెళ్తున్నారట. ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ బతకడానికి సోర్స్ లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో రెడ్ల పిల్లలకి ఎక్కడ అవకాశాలు లేవు. చదువుకుందామంటే మంచి కాలేజీలో సీట్లు లేవు. కొందామంటే కాదండి, కొనే బ్యాచ్ గురించి నేను మాట్లాడట్లేదు, కొనే రెడ్ల గురించి నేను మాట్లాడట్లేదు. చదువుకుందామంటే బాగా చదువుకొని 95% మార్క్స్ తెచ్చుకొని చదువుకుందాము, పద్ధతిగా చదువుకుందాము, బాధ్యతగా కుటుంబ భారాన్ని నెత్తినేసుకున్నాము, నేను మంచి ఉద్యోగం సాధిస్తా, నేను మంచిగా సక్సెస్ అవుతా అనుకున్న పిల్లలకి చదువుకుందామంటే తెలంగాణలో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ అవకాశాలు లేవు. ఓసీల పిల్లలకి ఎలాంటి రిజర్వేషన్లు లేవు. 90-95% మార్కులు సంపాదించినప్పటికీ మంచి కాలేజీలో వాళ్ళకి సీట్లు రాక, సీట్లు కొనలేక చచ్చిపోతున్నారు పాపం. అదే బీసీల పిల్లలు, బీసీ ఎస్సీ ఎస్టీల పిల్లలు, వాళ్ళకి 30-40% వచ్చినప్పటికీ మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఉద్యోగాలు అంటారా? చదువుకుందామంటే మీ పిల్లలకి మంచి మంచి కాలేజీల్లో సీట్లు, ఎంత తక్కువ మార్కులు వచ్చినప్పటికీ. వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయిదాము అంటే మంచి మంచి కోచింగ్ సెంటర్లు, ఫ్రీ కోచింగ్ సెంటర్లు, ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాయొచ్చు, ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చు. అవునా? మా ఏజ్ లిమిట్తో పోల్చుకుంటే మీ పిల్లల ఏజ్ లిమిట్ కూడా మంచిగా పెంచేశారు. మాకంటే మీకు అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మంచి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి, చదువుకోవడానికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అవునా? మా పిల్లలకి అలాంటి అవకాశాలు ఎక్కడ లేవు. పేరు చివర తోక రెడ్డి అన్న ఒక తోక మాత్రం ఉంటున్నది. ఆ తోకను ఏం చేసుకుంటాం, నాలుక గీక్కోవడానికి కూడా పనికిరాదు. అవునా? ఎంతసేపు డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకునే వాళ్ళ గురించి మాట్లాడొద్దు మళ్ళీ పటేల్, చదువుకునే వాళ్ళ గురించి మాట్లాడండి. ఇన్ని తెలిసినా నీకు తెలంగాణలో ఎంతమంది పేదరెడ్లు ఉన్నారో తెలీదా? రెడ్ల జనాభా ఎంత తెలీదా? ఆ జనాభాలో పేదరెడ్ల జనాభా ఎంత తెలీదా? అది తెలుసుకో ముందు. అది తెలుసుకుంటే ఈ మాటలన్నీ రావు. ఆయన ఏం చెప్తున్నాడు, ఓసీల పిల్లలందరూ అమెరికాలు, ఆస్ట్రేలియాలు, కెనడాలు అంటూ మంచి మంచి కాస్ట్లీ దేశాలకి పోతున్నారట. కాళ్ళ మీద కాలేసుకొని బాగా సంపాదిస్తున్నారట. గల్ఫ్ దేశాలు ఏంటది, ఆ చిన్న చిన్న కంట్రీస్కి కూలి పని చేయడానికి, రెక్కాడితే గాని డొక్కాడని మనుషులు, కుటుంబాన్ని పోషించడం కోసం అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలు పోతున్నారట. ఆయన ఎస్సీ ఎస్టీలు అని కూడా మాట్లాడాల, బీసీలు అని మాత్రమే మాట్లాడాడు. బీసీలు అందరూ చిన్న చిన్న కంట్రీస్కి కష్టపడడానికి పోతున్నారు అని. రా అయ్యా నువ్వు రా, నా బిడ్డ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆమెతో పాటు ఒకరోజు నువ్వు కూర్చో సిస్టమ్ ముందు, నేను కూర్చోబెడతాను. ఆమె చేసినట్టు ఒక 8 గంటలు సిస్టమ్ ముందు నుండి లేవకుండా, మెడలు తిప్పకుండా జాబ్ చేయి, తెలుస్తుంది. ఇవన్నీ తెలిసిన నీకు పేదరెడ్ల శాతం తెలీదు. సరే తెలీదు, గల్ఫ్ దేశాలకు ఎంతమంది వెళ్తున్నారు అని ఎంక్వైరీ చేసినావు కదయ్యా. అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని? మొత్తం తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాలు అవసరం లేదయ్యా. మనకున్న జ్ఞానానికి మనకి బుద్ధి రావాలంటే తెలంగాణ ఒకటి సరిపోతుంది కదా. తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని? స్టేట్ గవర్నమెంట్ ఎన్ని? సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని? దానిలో ఎన్ని ఉద్యోగాలు ఓసీల పిల్లలు చేస్తున్నారు? ఎంతమంది, ఎన్ని సీట్లలో ఓసీలు ఉన్నారు? ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు? ఈ లెక్కలు చేయి కదా, క్లారిటీ వస్తుంది.
చదువుకుందామంటే కాలేజీ లేదు, జాబ్ చేద్దాము అంటే ఏ గవర్నమెంట్ ఉద్యోగము మాకు రాదు. ఎంత పర్సెంటేజ్ వచ్చినప్పటికీ, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మాకంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. మరి ఏం చేయమంటావు? పొట్ట చేతిలో పట్టుకొని ఎకరము అరెకరం ఉంటే అమ్ముకొని, లేదు అంటే ఈ తెలిసిన వాళ్ళు ఆ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీ బీసీలలో ఉన్నట్టు మా రెడ్లలో కూడా కింది స్థాయిలో ఉంటారు, పై స్థాయిలో ఉంటారు. ఎవరి కాల్లో పట్టుకొని ఎవరి ప్రాపర్టీలో షూరిటీగా పెట్టించుకొని మళ్ళీ వెళ్ళంగానే మీకు పే చేస్తాము అనుకోను, లేదు అంటే సర్టిఫికెట్స్ తాకట్టు పెట్టుకొని లోన్లు తీసుకొని పిల్లలు విదేశాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొని రూపాయి పోగేసుకొని పొట్ట చేతిలో పట్టుకొని వాళ్ళ కోరికలన్నీ చంపుకొని రూపాయి పోగేసుకొని ఆ అప్పులు కడుతున్నారు. ఫ్లైట్ ఎక్కడానికి వీళ్ళు చేసినటువంటి అప్పులు. తెలుసా నీకు ఈ విషయం? అనేసి అయిపోయిందా? విదేశాల్లో ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారయ్యా. మాకైతే సరదానా, మేమంతా ఇక్కడ ఉండి పేరెంట్స్ అందరు ఇక్కడ ఉండి రేపు చస్తే రావడానికి కూడా వాళ్ళకి వీలైతలేదు. తెలుసా నీకు? అమ్మా నాన్న పుసుక్కన తల్లిదండ్రి చనిపోతే గనక చూడ్డానికి చివరి చూపు చూడడానికి కూడా మా పిల్లలు నోసుకోవట్లేదు. మేము పన్నులు కట్టే మా రాష్ట్రంలో మా దేశంలో మీ పిల్లలు జాబ్స్ చేయాలా? మా పిల్లలు ఏమో దేశాలు పట్టుకొని తిరగాల. దేనికోసం దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు? మాకు ఇక్కడ అవకాశాలు లేకనే కదా. ఇక్కడ అవకాశాలు ఉన్నాక పిచ్చా ఎర్రా మాకేమన్నా దేశాలు పట్టుకొని తిరగనికి? ఓ పని చేద్దాం, మలై పటేల్, ఇంకా నీ పదవి ఇంకా పోనట్టుంది కదా, ఎమ్మెల్సీవే అనుకుంటా. ఇప్పుడు నీకున్నటువంటి హక్కుతోటి కొట్లాడు. తెలంగాణలో ఉన్నటువంటి వీలైనంత వరకు గవర్నమెంట్ ఉద్యోగాలని నువ్వు అంటున్నావు కదా, అప్యూన్ అని, కంపౌండర్ అని, ఇంకేవేవో చెప్తున్నావు కదా ఉద్యోగాల పేర్లు. ఆ ఉద్యోగాలన్నీ మా ఔసుల పిల్లలకి ఇచ్చేసి, తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ మా పిల్లలకి ఇచ్చేసి, ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఏవైతే ఫెసిలిటీస్, ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో అవన్నీ మాకు కల్పించండి. మీరు వెళ్ళిపోండి దేశాలు పట్టుకొని. మా పిల్లలు ఎవరు స్టేట్ దాటరు, అన్ని మూసుకొని ఇక్కడ ఇదే తెలంగాణలో పడిచేస్తారు. ఓకేనా? దానికి నీకు ఎంతమంది బార్డర్ దాటుతున్నారు, ఎంతమంది ఫ్లైట్ ఎక్కి విదేశాలకు పోతున్నారు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అనుకుంటూ పోతున్నారు ఓసీల పిల్లలు అనేసి ఎంక్వైరీ చేసి సంఖ్య పట్టుకొని వచ్చినావు కదా, ఆ సంఖ్య చూపిస్తున్నావు కదా. ఇంత ఎంక్వైరీ చేసినటువంటి నీకు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలేండి, మరి వాటిలో ఎంతమంది ఓసీలు చేస్తున్నారు, ఎంతమంది బీసీలు చేస్తున్నారు అని ఎందుకు లెక్కలు చేయట్లేదు? మీరు చేయాలి కదా. అక్కడే నీ క్లారిటీ వస్తుంది. నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు కెమెరా పెట్టుకొని నీ ఛానల్లో మాట్లాడాల్సినంత అవసరమే లేదు. ఒకసారి చూడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని, దానిలో స్టేట్ ఎన్ని, సెంట్రల్ ఎన్ని, దీనిలో ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ అనేది చూస్తే నీకే అర్థమవుతుంది కదా. ఒకసారి చూస్తే ఎందుకు విదేశాలకు పోతున్నారు వీళ్ళు అన్న క్లారిటీ వస్తుంది. నీకు ఇంకో విషయం తెలుసా అయ్యా, నువ్వు ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు తెలిసే ఉంటుంది. మీ పిల్లలు దేశం దాటిపోవాలి అంటే కూడా మీ పిల్లలకి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. తెలుసా నీకు అది? మా పిల్లలకి అలాంటిది ఏమి ఉండదు. సచ్చి చెడి కడుపు చేతిలో పట్టుకొని ఉన్న ఎకరం అరెకరం అమ్ముకోనో, లేదంటే వాళ్ళ సర్టిఫికెట్ తాకట్టు పెట్టుకున్న లోన్లు తీసుకొని పోవాల్సిందే. మాకు ఎలాంటి సబ్సిడీలు, ఎలాంటి గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయము లేదు. తెలుసుకో వెళ్ళి. దానికోసం కూడా మేము కొట్లాడినాం మొన్నటిదాకా. జాగృతి నుండి కొట్లాడినాం. మా పిల్లలకి విదేశీ నిధి కావాలి, విదేశీ సహాయ నిధి కావాలి. సరే మీరు లోకల్ ఏ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కనీసం మా పిల్లలు బార్డర్ దాటాలి అంటే, పేద రేట్లు బార్డర్ దాటాలి, వాళ్ళకున్న టాలెంట్ ని ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళకి మాకు పంపించడానికి డబ్బులు లేవు అని దానికోసం కూడా మేము ఫైట్ చేస్తాం. మేము ఫైట్ చేస్తేనే దానిలో మాకు అవకాశం కల్పించినట్టున్నారు మొన్న ఈడబ్ల్యూఎస్ నుండి. ఎట్లయిపోతుంది అంటే పుక్కిట్లు వచ్చిందంటే దేనికి వాల్యూ ఉండదు నిజంగా. ఈ రెడ్లందరినీ తీసుకుపోయి బీసీలోనో లేదంటే ఎస్సీ ఎస్టీలోనో కలిపేసి మేము రెడీ. లేదు అంటే అదేదో ఉంది కదా మీకు సబ్సిడీలు ఇచ్చినట్టు, అయ్యో పాపం వీళ్ళు పేదలు, అయ్యో పాపం వీళ్ళు పిల్లలు చదివించుకోలేకపోతున్నారు అని అడక్క ముందే అన్ని రకాల సహాయాలు చేసుకుంటూ పోతే గవర్నమెంట్ వాల్యూ తెలియకుండా పోతున్నది మీకు. అయ్యా మలై పటేలు, ఇప్పటికైనా కొంచెం ఆలోచించవయ్యా మాట మాట్లాడేటప్పుడు. ఓ పని చేయి, నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో రెడ్లు ఉండొద్దు, ఆంధ్రాలో రెడ్లు ఉండొద్దు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు రెడ్లు అనేటోళ్ళే ఉండొద్దు, దేశంలో ఉండదు, విదేశాల్లో ఉండదు. ఇక్కడ ఎట్లాగో బతకనిస్తలేరని చెప్పి మా పిల్లలు బాట దాటితే ఇప్పుడు ఫ్రెష్గా వేరే దేశాల్లో ఎందుకుంటున్నారు అని చెప్పి రెడ్ల మీద పడుతున్నావు కదా. ఓ పని తలబో ఇండోసల్ఫాన్ డబ్బా తీసుకొచ్చి రెడ్లందరికీ సబ్సిడీ రూపంలో ఇచ్చేసేయండి. తెలంగాణలో ఉన్నటువంటి పేద రెడ్లందరూ పోతారు, పెద్ద రెడ్లు దోసుకుంటారు, బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి. ఈ ఎక్కాడితే కానీ డొక్కాడని బతుకులతో పేద రెడ్లు బతకలేక చావలేక చేస్తున్నారయ్యా. కనీసం వాళ్ళను ఏమంటారు, యూరియా బస్తాలు ఇవి ఇస్తున్నారు కదా, రేషన్ బియ్యం యూరియా బస్తాలు ఇచ్చినట్టు తలా పేదరేట్లందరూ లెక్కలు చేసి తలా ఓ ఇండోసల్ఫాన్ డబ్బానా అది ఇంకేదన్నా ఏ గడ్డి మందో ఉంటుంది కదా తాగిన అంటే ఫటాలను పోయేటట్టు అలాంటివి తీసుకొచ్చి ఇచ్చేసేయండి. దరిద్రం పోతుంది.
ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేదరెడ్లకి కూడా నిజంగా బతకాలని ఏ పేదరెడ్డి ఆలోచించట్లేదు. వాళ్ళ బతుకులు చూస్తే కళ్ళలో రక్తం వస్తుంది, నీళ్ళు కాదు రక్తం వస్తుంది. ఏం బతుకులు అవి? సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తే తీరా పంట చేతికి వస్తుందా లేదా తెలీదు. పోనీ చేతికి వచ్చిందే అనుకోండి, తనకి సరైన ధర ఉంటుందా లేదా తెలీదు. మొన్నటిదాకా యూరియా బస్తాల కోసం ఎవరయ్యా బాబు, యూరియా బస్తాల కోసం ఎక్కువ లైన్ల నుంచి ఎవరు పేదరెడ్లు కాదా? కళ్ళు కనిపించలేదు దానికి చెందుకు ఎవరి నోరు లేవలేదు. ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ అట్లే బలిసిన రేట్లు నుంచి ఉన్నారు లైన్లలో, గమనించిండ్రా? యూరియా బస్తాల కోసం ఎండలో పడిగాపులు కాసి వర్షానికి తడుస్తూ చలికి వణుకుంటూ నుంచున్న వాళ్ళల్లో 99% పేదరెడ్లే ఉన్నారు. ఇది ఎందుకు ఎవరికి కనిపించలేదు? ఇప్పుడిప్పుడే కష్టపడి చదివించుకొని అరే ఎట్లాగో తెలంగాణలో మాకు ఎట్లాగో ఉద్యోగాలు రావట్లేదు, ఈ దేశంలో మమ్మల్ని ఎట్లాగో దేకేటోడు లేడు, ఈ రాష్ట్రంలో మమ్మల్ని దేకేటోడు లేరు అనుకోని పిల్లలకు ఉన్నటువంటి టాలెంట్ని కనీసం పక్క దేశానికి ఉపయోగిద్దామని చెప్పి వాళ్ళు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ 4-5 ఏళ్ల నుండి ప్రతి పేదోడు పేదరెడ్డి బిడ్డ కూడా విదేశాల్లోకి వెళ్ళగలుగుతున్నారు. పేదరెడ్డి బిడ్డ కూడా వాళ్ళకున్న టాలెంట్ తో అమ్మ నాన్ని బాగా చూసుకోగలుగుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం బతుకులు మారుతున్నాయి. ఏమో అంటారు కదా, అవ్వ పెట్టదు అడుగు తిననియదని. ఇక్కడ ఎట్లాగో మాకు అవకాశాలు లేవు, వెళ్ళే వాళ్ళని కూడా ఆపేసేయండి అనుకుంటున్నా. ఇన్ని రోజుల నుండి అదే అనుకుంటూ ఉన్నాం. మేము డిస్కషన్ వచ్చిన ప్రతిసారి చాలాసార్లు అనుకున్నాం, ఎంతసేపు రాష్ట్రం అని ఇక్కడనే రాష్ట్రం దేశం మీదనే పడుతున్నాడు, ఇంకా విదేశాలకు ఎదిగిపోతున్నారు అనలేదు అనుకున్నాం. అనేసేయండి, క్లియర్. ఎంతమంది పోతున్నారు, ఏ దేశాల్లో ఉంటున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అని ఆలోచించడానికంటే ముందు ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని రోజుల నుండి ఎంతెంత మంది అక్కడ ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఇన్కమ్ ఎంత అని ఆలోచించడానికంటే ముందు వాళ్ళు చదువుకోవడానికి పడ్డ కష్టం ఎంత, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసి వాళ్ళని స్టేట్స్కి పంపించినారు, ఎంత కష్టపడి చదివితే వాళ్ళు ఆ స్థాయికి వచ్చిండ్రు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అమెరికాలోనో కెనడాలోనో ఆస్ట్రేలియాలోనో ఈ మలై పటేల్ చెప్తున్నట్టు ఉద్యోగాలు చేయడానికంటే ముందు వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత, ఆ ఖర్చు మొత్తం ఎక్కడి నుండి వచ్చింది, దానికి తోడు ఆ పిల్లల పర్సంటేజ్ ఎంత, ఆ పిల్లల నాలెడ్జ్ ఎంత. అంటే మీకు వచ్చినట్టు 20-30% మార్కులు వస్తే మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించుకోరు కదా పూకిట్లా. అక్కడ రిజర్వేషన్లు ఉండవు కదా. మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలోంచి పిలిచి ఉద్యోగాలు ఇవ్వరు కదా. ఈ 20-30 మార్కులకి మంచి మంచి సాఫ్ట్వేర్లలో నుండి పిలిచి వీళ్ళని తీసుకెళ్లి సీఈఓలను చేయరు కదా. సాఫ్ట్వేర్ కంపెనీలో రిజర్వేషన్లు ఉండవు కదా. ఇవన్నీ లెక్కలు వేయడానికంటే ముందు వాళ్ళ టాలెంట్ కూడా లెక్క వేయండి అయ్యా బాబు. ఇంకొకసారి ఈ మాట మాట్లాడరు. పంపించండి, మీ పిల్లల్ని పంపించండి, అమెరికా పంపించండి, కెనడా పంపించండి, ఆస్ట్రేలియా పంపించండి, ఇంకేదైనా దేశానికి పంపించండి. ఎవరు ఆపుతున్నారు? రెడ్లు ఆపినా మిమ్మల్ని? ఓసీలు ఆపినారా? చదువుకోండిరా బాబు అంటే ఇవే ఇళ్ళ మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ వేషాలు వేసుకుంటూ చదువు లేదు సందలేదు ఏమన్నా అంటే మాకు 30 మార్కులు వస్తే సరిపోతుంది, 40 మార్కులు వస్తే సరిపోతుంది అనుకోని టైంపాస్ వేషాలు వేసుకుంటూ ఒంటికి కంటికి ఇంటికి సుఖపడుకుంటూ మీ ఆస్తులను మాత్రం కూడబెట్టుకుంటూ ఒళ్ళు నొప్పించకుండా పుక్కిట్లు వచ్చిన రిజర్వేషన్లలో పుక్కిట్లు వచ్చిన తిండికి అలవాటు పడిపోయినారు. మీరు పనిచేసుకునే దేశాలలోకి కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలోకి, సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద దేశాల్లోకి మీరు ఏ రకంగా పోగలుగుతారు? కూలి పనికి ఏమవుతారు? ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ అంతే, మీకు వచ్చే మార్క్స్ అంతే కదా. మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు సంపాదించండి. ఓహో, అక్కడ రిజర్వేషన్లు ఉండవు కదా, ఫ్లైట్లలో రిజర్వేషన్లు ఉండవు కదా. ఒక దేశంకి వెళ్ళి బతకాలంటే అంత ఈజీనా? ఇక రిజర్వేషన్ల రాష్ట్రంలో రెడ్ల మీద పడి ఏడ్చినంత ఈజీ కాదు కదా. మారండి అయ్యా, ఇప్పటికైనా మారండి. ఎవరైనా ఆపుతున్నారా మిమ్మల్ని? ఫ్లైట్ ఎక్కేటప్పుడు మీరు ఓసీనా బీసీనా అని ఎవరైనా అడిగినా మిమ్మల్ని? మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి కంపెనీలో మీకు మంచి మార్క్స్ వచ్చి జాబ్ సంపాదించినప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీరు ఎస్సీనా బీసీనా ఓసీనా అని అడిగినారా? లేదు కదా. అంటే మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? మీ పిల్లలకి టాలెంట్ లేక, మీకు చెప్పే విధానం లేక వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. దానికి కారణం రెడ్లు కాదు, మీరే. రిజర్వేషన్లకి బాగా అలవాటు పడి ఉన్న దగ్గర నుండి లేవకుండా ఒళ్ళు నొప్పించుకోకుండా మీ పిల్లలు చిన్న చిన్న దేశాల్లోకి వెళ్ళి చెమటోడ్చి కష్టపడి పనికిరాని పనులని, ఇప్పుడు ఇందాక మలై పటేల్ చెప్పినట్టున్నాడు వీడియోలో, అలాంటి పనులన్నీ వేసుకొని ఆ బతకడానికి, అదే ఓసీల పిల్లలు మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు సంపాదిస్తూ ఏసీ రూముల్లో జాబ్స్ చేసుకుంటూ 2 చేతులు సంపాదించుకోవడానికి రీజన్ ఏందో తెలుసా? ఓసీలు కాదు, మీలో ఉన్నటువంటి బద్ధకం. ఇక ఈ మలై పటేల్ లాంటి మనుషులు నూరిపోసి ఎంతసేపు రిజర్వేషన్ అంటే గివ్వే వస్తాయి కదా, మరి గవే ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్ అంటే గివ్వే ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చినా కూడా మీరు లోకల్లో ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. మళ్ళీ దుబాయ్లు, మస్కట్లు, కువైట్లు అనుకుంటూ తిరుగుతున్నారు. అవునా? ఆ మాట నేనలే మలై పటేలే అన్నాడు.
మా పిల్లలేమో ఉద్యోగాలు లేక దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు. మీ పిల్లలేమో ఈ వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని, వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేక, ఉద్యోగం సంపాదించే టాలెంట్ లేక, పోటీ పరీక్షల్లో నెగ్గలేక పొట్ట చేతిలో పట్టుకొని వాళ్ళు కూడా దేశాలు దాటుతున్నారు. అందుకే చెప్తున్నా మీకు, నిజంగా మీ పిల్లలు ఓసీల పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, విదేశాల్లో ఉంటున్నారు, మంచి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళు డాలర్లు సంపాదిస్తున్నారు, మా పిల్లల్ని కూడా పంపిస్తాము అన్న కోరిక కనుక మీకుంటే లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేయండి, మా పిల్లలకు వదిలేయండి. వీళ్ళు పని చేసుకుంటారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు చెప్పిన టీ కప్పులు అందించుకుంటూ, వీధులు ఓడుస్తూ, పెద్ద పెద్ద జాబుల నుండి చిన్న చిన్న జాబ్స్ వరకు అన్నీ మాకు వదిలేసేయండి. మీరు వెళ్ళి విదేశాల్లో బతకండి. విదేశాల్లో ఉన్న మా పిల్లలందరినీ పిలిపించుకుంటాము, అక్కడికి మీ పిల్లలే పంపించండి. అప్పుడు తెలుస్తుంది పిల్లలు దూరంగా ఉంటే ఎట్లుంటుంది, లైఫ్ అంటే ఏంది అన్నది తెలుస్తుంది మీకు. పుకిట్లు వచ్చింది ఏంటో తెలియట్లేదు. అయ్యా మలయ పటేలు, ఇప్పటికైనా కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడవయ్యా. నేను తిట్టి 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 నాకే అసహ్యంగా అనిపిస్తుంది. మరి నీకెట్లుందో నాకు తెలియదు కానీ. అయ్యో ఇంకో మాట చెప్పిండు వీడియో చివర్లో. నెక్స్ట్ ఇక ఈడ వ్యవసాయం కాడ దోపిడీ జరుగుతూ ఉంది. పోనీ మన పొలగాల్ని అంతో ఇంతో కష్టపడి ఏమైనా చేసి ఉన్నత చదువుల కోసం లేకపోతే ఉన్నత ఉద్యోగాల కోసం ఎక్కడికైనా పంపిస్తున్నామా, ఏం జరుగుతూ ఉందనే లెక్కలు చూస్తే తెలంగాణ విదేశీ వలసలు, తెలంగాణ నుంచి విదేశాలకు వలసపోతున్నారు కదా. రెడ్డిల పిల్లలు ఎటుపోతా ఉన్నారు, వెలమల పిల్లలు ఎటుపోతా ఉన్నారు, మన బీసీల పిల్లలు, ఎస్సీలు ఎస్టీలు ఎటుపోతా ఉన్నారు. ఈ లెక్కలు వచ్చినాయి చూడు. ఎన్ఆర్ఐ అంటే ఒకే రంగు కాదు, దాగిన సామాజిక అసమానతలు ఇక్కడ చూడొచ్చు. అవకాశాల వేట కోసం ఇగో వీళ్ళేమో తెలంగాణ నుంచి నేరుగా అమెరికా, యూరప్ కంట్రీస్ కు వీలు పోతా ఉంటే, పోరాట కుటుంబాన్ని పోషించడానికి కూలినాలి పనుల కోసం గల్ఫ్ ఎడారి బాటలకు ఇగో మనం పోతా ఉన్నాం. ఇక్కడ ఆకాశాన్ని చూస్తే ఆధిపత్య వర్గాల పయనం. అమెరికాకు వెళ్తున్న వారిలో ఓసీలు 37.6% మంది ఓసీలే. ప్రతి 100 మందిలో 37.6% వాళ్ళే. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న వాళ్ళను 43.8% వాళ్ళు వాళ్ళే. తరతరాల ఆర్థిక బలం, ఆంగ్ల విద్యా నేపథ్యం ఓసీలకు అమెరికా లాంటి దేశాల్లో ఉన్నత విద్య, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు రహదారిగా మారుతున్నది. ఇది అవకాశాలను అందిపుచ్చుకునే వలస. మనోడు గల్ఫ్ కార్మికుడు ఆడ గల్ఫ్ దేశాల్లో ఉండి, గల్ఫ్ లో ఉన్నా, గల్ఫ్ లో దుబాయ్ లో ఎక్కడుంటున్నో ఏం చేస్తా ఉన్నా అన్నటువంటి లెక్కలు చూడు. ఇక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో బీసీల 52.6% బీసీలే. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వాళ్ళలో 52.6% మంది బీసీలే. ఇది ఆశల వలస కాదు, ఆకలి తీర్చే వలస. ఊర్లో ఉపాధి లేక, అప్పుల బాధలు తాళలేక, ఎముకలు కొరికే ఎండలో కూలినాలి పనులు, మాన్యువల్ లేబర్ చేయడానికి బీసీలు, దళితులు, గిరిజనులు గల్ఫ్ దేశాలకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ రెండు భిన్న మార్గాలు, ఒకే వాస్తవం చూద్దాం. ఉన్నత వలసలు వాళ్ళు ఓసీలు ఎటుపోతా ఉన్నారు, గమ్యస్థానం అమెరికాకు 37.6%. కారణం ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ 43.8%. వైట్ కాలర్ ఉద్యోగాల కోసం వాళ్ళు పోతారు. వాళ్ళ అమెరికాకు ఓసీలు పోయేదేమో దీనికోసం, ఇక మనోళ్ళు పోయేదేమో గిదానికి. బతుకు తెరువు వలసలు సామాజిక వర్గం బీసీ, ఎస్సీ, ఎస్టీ, గమ్యస్థానం గల్ఫ్ దేశాలు. బీసీలు 52.6% మంది పోతున్నారు. కారణం కూలినాలి పనులు, కుటుంబ పోషణ కోసం పోతా ఉన్నారు. ఇది నా లెక్క కాదు, సర్కార్ నిన్న బయట పెట్టినటువంటి లెక్కల నుంచి తీసిందే ఇదంతా. ఇక్కడ అదృష్టాన్ని నిర్ణయించే సామాజిక సూత్రం ఓసీల సామాజిక ఆర్థిక మూలధనం. వలస అనేది ఒక వ్యక్తి ఎంపిక మాత్రమే కాదు, వారు పుట్టిన సామాజిక వర్గం ఆర్థిక స్తోమత వారి గమ్యస్థానాన్ని ముగించే నిర్ణయిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల నిస్సహాయత. మన ఏమో పాన పని, తట్ట పని, మట్టి పని, వాళ్ళ ఏమో జరుగుతుంది. ఈ అంతరాలు పోవాలి. ఇక్కడ అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలంటే వీళ్ళ ద్వారా కాదు, ఈ అగ్రకుల ప్రభుత్వాలతోని రావు. బీసీల ప్రభుత్వంతో మాత్రమే ఈ రాష్ట్రం గతి మారుతుంది. బీసీల ప్రభుత్వంతో మాత్రమే మన బతుకులు మారుతాయి. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని మాత్రమే సాధ్యమవుతుంది. భవిష్యత్తులో 2029లో ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోతుంది. తక్కకుండా పోయిన వాటిని దక్కించేటువంటి బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటా ఉంది. ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలి, సంక్షేమ పథకాలు ఎవరి కోసం ఉండాలి, ఏ వర్గాలకు ప్రయోజనం జరగాలి, ఈ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, ఇదంతా కూడా ఖచ్చితత్వంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉంది. ఏంటది, ఈ రెడ్ల పాలన, ఓసీల పాలన ఉంది కాబట్టే బీసీ పిల్లలు చిన్న చిన్న దేశాలకి పోతున్నారు, రెడ్ల పిల్లలు పెద్ద పెద్ద దేశాల్లోకి పోతున్నారట. ఈ విషయం రెడ్లకి ఎవరికి ఇప్పటి వరకు తెలీదు. సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పెషల్గా పంపిస్తున్నాడా, కేసీఆర్ గారు ఏమైనా స్పెషల్గా పంపిస్తున్నారా? ఒకవేళ పంపిస్తే చెప్పండి, అలాంటి అవకాశం ఏమైనా ఉంటే. మా పిల్లలు కూడా ఉన్నారు, పంపించేద్దాం కదా. మా ఓసీ సీఎంలే ఉన్నారు కదా, సిగ్గుశరం ఉండాలి మాట మాట్లాడడానికి. ఎవడయ్యానికి చెప్పింది,
ఎవరిని పట్టించుకుంటున్నాడు? ఎవడు సీఎం అయితే ఎవడి కొరిగేదేముంది? ఇప్పుడు రెడ్డి సీఎం అయి రెడ్లందరికీ తోడు పెడుతున్నాడా? అంతకుముందు మా రాబు సీఎం ఉండి వాళ్ళకి ఏమైనా తోడు పెట్టినాడా? ఎవరి కష్టం వాళ్ళదే. సీఎంలు ఎవరైనా పిఎంలు ఎవరైనా ఫైనల్గా జనాభా ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎవడు పెద్దోడ ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడికే పని చేస్తారు. పేదోడిని ఎవడు పట్టించుకోడు. అక్కడ కులాలతో పని లేదు. ఉన్నోడు లేనోడు, ఉన్నోడికి పనులు అయితే లేనోడికి పనులు కావు సీఎం ఎవడైనప్పటికీ. దీన్నే అదునుగా తీసుకొని మల్లయ్య పటేల్ చెప్తుంది ఏంది, ఈ ఓసీ సీఎంలు ఉన్నంత వరకు బీసీల బతుకులు మారవు, అందుకే రాజ్యాధికార పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రావాలి, నన్ను సీఎం చేయండి, నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి, నేను బీసీలందరికీ హెల్ప్ చేస్తా అంటున్నాడు పాపం మల్లయ్య పటేల్. చేసేయండి, ఆ పని చేసేయండి. రెడ్డి సీఎం అనుకున్నాము, అయిపోయింది. బుద్ధి వచ్చింది మాకు. వాళ్ళు మొన్నటిదాకా రాబో అయితే బాగుండు, మావాడు సీఎం అయితే బాగుండు అనుకున్నారు. వాళ్ళకి తెలిసి వచ్చింది. ఒకసారి మీ బీసీ సీఎం అదే మీ చింతపల్లి లాంటి చేసిన అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే బాగా పెడుతున్నాడు మీకు, నెక్స్ట్ సీఎం అయితే ఇంకా చాలా బాగా కడుపు నిండా తిండి పెడతాడు. అలాంటి వాళ్ళ మాటలు విని రెచ్చిపోయి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఎవరో ఇచ్చిన రిజర్వేషన్తో కాదు, వాళ్ళని బాగా చదువుకోమనండి, కష్టపడి చదువుకోమనండి, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించమనండి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించమనండి. ఎప్పుడైతే ఒక మనిషికి మంచి హోదా, మంచి పలుకుబడి, మంచి చేతి నిండా డబ్బులు ఉంటాయో అప్పుడే సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది. కులాన్ని ఎవడు చూడడు. అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ.